తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ బంద్ అనే వ్యవహారం దాదాపు ఒక నెల రోజుల పాటు సాగింది. ఆల్మోస్ట్ జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ కాబోతున్నాయి అని ఓపెన్గానే చాలామంది చెప్పారు, మాట్లాడుకున్నారు. మీడియాలో కూడా రకరకాలైనటువంటి వార్తలు వచ్చాయి. దానికి కారణాలు ఏంటి? ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్స్ వల్ల, డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూస్ వల్ల, ఇది ప్రొడ్యూసర్స్ వీళ్ళ మధ్య మొత్తంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, ఛాంబర్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని కూడా దాన్ని సాల్వ్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి ఒక దశలో జూన్ 1 నుంచి ఆల్మోస్ట్ నిరవధికంగా థియేటర్స్ బంద్ కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళ థియేటర్స్ని రన్ చేసుకోలేకపోతున్నారు అనే కారణంతో బంద్ చేయబోతా ఉన్నారు. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు, రెంటలు, షేరింగు. ఈ దీంట్లో ఉన్నటువంటి ఒక డిఫరెన్షియేషన్స్లో థియేటర్స్ ఒకటి డిమాండ్ చేయడం, ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ ఒకటి చెప్పడం, ఎగ్జిబిటర్స్ ఇంకోటి చెప్పడం, ఇలాగా ఉన్నటువంటి ఒక అభిప్రాయ భేదాల కారణంగా జూన్ 1 నుంచి సినిమా థియేటర్స్ బంద్ కాబోతున్నాయని చెప్పినటువంటి మాట ఒకే ఒక్క లెటర్తో ఆగిపోయింది. ఆ లెటర్ పంపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఆయన రిలీజ్ చేసినటువంటి ఒక లెటరు కొరడా దెబ్బలాగా, కొరడా జలిపించినట్టుగా ఇండస్ట్రీని ఒక్కసారిగా సైలెంట్ చేసేసింది. ఆ లెటర్ వెనక ఉన్నటువంటి పవర్ ఏంటంటే, అసలు సినిమా థియేటర్స్ బంద్ అనేది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. జూన్ 12న ఆయన నటించినటువంటి హరిహర వీరమల్లు విడుదలవుతోంది కాబట్టి ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం కోసమే కొంతమంది కావాలని ఈ థియేటర్స్ బంద్ అనే వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ కొందరు ఏదైతే ఇండస్ట్రీలో చాలా కాలంగా, చాలా ఏళ్లుగా ఆ నలుగురు అని చెప్పుకుంటున్నారు, ఆ నలుగురే దీని వెనక ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావించాడు. ఆ కారణంగానే లెటర్ రిలీజ్ చేశారని చెప్పేసి వాదనలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రస్తుతానికి థియేటర్స్ బంద్ వ్యవహారం పవన్ కళ్యాణ్ లెటర్ కంటే ముందే కొంతవరకు సర్దుమణిగింది. అప్పటికి కొంత వాయిదా వేసుకొని నెల 30 తారీఖున వైజాగ్లో జరిగేటువంటి ఒక మీటింగ్ తర్వాత ఒక కంప్లీట్ డెసిషన్ తీసుకుంటామని చెప్పి కూడా ఇండస్ట్రీ నుంచి మనకు ఒక ప్రకటన వచ్చింది. సో ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆ లెటర్ తర్వాత మరొక తాజాగా ఈ మధ్యకాలంలో మరొక లెటర్ ఏం రిలీజ్ చేసినట్టు ఆయన ఒక పారదర్శకమైనటువంటి సినిమా వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అనుభూతిని ఇవ్వడం కోసం కొన్ని మార్పులు, కొన్ని రూల్స్ లాంటివి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అందులో ఒక రకంగా వాటిని పంచశీల సూత్రాలను కూడా అనుకోవచ్చు మనం సింపుల్గా. ఆయన చెప్పలేదు అన్నమాట. సో ఒక 5 పాయింట్స్ మాత్రం చాలా బలంగా రైజ్ చేశారు పవన్ కళ్యాణ్. అవి చూస్తే నిజంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మనుగడ అనేది కొంతవరకు ప్రశ్నార్థకం అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అలాగని పవన్ కళ్యాణ్ తప్పు చేశారని కాదు. ఆయన ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలి, న్యాయపరంగా ఉండాలి. ఏదైతే థియేటర్కి ఒక పర్మిషన్, ఏ కారణాలతో ఒక థియేటర్ పర్మిషన్ తీసుకున్నామో ఆయా కారణాలు అవన్నీ కూడా, ఆయా ఫెసిలిటీస్ అన్నీ కూడా థియేటర్లో ఖచ్చితంగా ఉండేలాగా చూస్తాము, ఉంటేనే థియేటర్ రన్ అవుతుందని చెప్పేసి ఒక రకంగా ఆయన చెప్పినటువంటి మాట. సో ఈ 5 పాయింట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పినవి? థియేటర్స్కి ఇప్పుడు ఏదైతే ప్రధానంగా సింగిల్ స్క్రీన్స్కే ఆ 5 పాయింట్స్ అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో మల్టీప్లెక్స్లు కలిపి ఉండేది ఏంటి? ఫుడ్ సంబంధించిన సెక్షన్. సో పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ 5 పాయింట్స్లో ఒక్కొక్కటిగా చూస్తే కనుక థియేటర్స్లో ప్రధానమైనటువంటి చాలా ఎక్కువగా వినిపించేటువంటి సమస్య టికెట్ రేట్లు పెరుగుతున్నాయని. ఈ కారణంగానే ఆడియన్స్ ఓటీటీ వైపు వెళ్ళిపోతున్నారని, లేదంటే పైరసీ వైపు వెళ్ళిపోతున్నారని, లేదా ఐబొమ్మ లాంటి లేదా ఇలాంటి ఒక రకరకాల వేరు ప్లాట్ఫామ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. థియేటర్స్ రాకుండా ఒక ఫ్యామిలీ సినిమాకి రావాలంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఒక 1 మంత్లో సగం ఖర్చు ఈ సినిమాకి అయిపోతుంది. అందుకనే థియేటర్స్కి రావట్లేదు జనం. టికెట్ రేట్లు పెరగడం ఒకటైతే కనుక ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే అక్కడికి పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, చాలా బయటతో పోల్చుకుంటే థియేటర్స్లో దాదాపు ఒక 20-30 రెట్లు ఎక్కువ ధర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక సాధారణ కూల్ డ్రింక్ బయట 20 రూపాయలు అయితే థియేటర్ 50 రూపాయలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా మనకి సినిమాలను బట్టి, ఆ సినిమాకు ఉన్నటువంటి డిమాండ్స్ని బట్టి తీసుకుంటున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. సో వీటి మీద పవన్ కళ్యాణ్ కొరడా జలిపించబోతున్నారు. ఇకపై అక్కడ థియేటర్స్లో ఏదైతే అమ్ముతున్నారో పదార్థాలు, ఆహార పదార్థాలు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఏదైనా సరే వాటి ధరలను నియంత్రించేందుకోసం ఒక రెగ్యులేషన్ కమిటీని ఆయన ప్రతిపాదించబోతారు. అంటే రెగ్యులేట్ చేస్తుంది కమిటీ. ఆ మొత్తాన్ని, ఆ ధరల వ్యవహారాన్ని, టికెట్ ధరల వ్యవహారాన్ని మొత్తాన్ని ఒక కమిటీ రెగ్యులేట్ చేస్తుంది. ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, ప్రేక్షకులందరికీ కొంచెం సినిమాకి మంచి వాతావరణంలో సినిమా చూసేలాగా, అంటే భారీగా మీకు ఖర్చు పెడుతున్నాం అలా కాకుండా, లేదు బయట తినుబండారాలతో కంపేర్ చేస్తే థియేటర్లో చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక భేదం ఎక్కువగా రాకుండా, అలాగే థియేటర్స్ పూర్తిగా నష్టమని కాదు, ఎక్కువగా రాకుండా ఉండేలాగా ఈ రెగ్యులేషన్, ఆ కమిటీ అనేది ఒక రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి చూస్తే దీనికి సంబంధించి ఒక సమస్యగా చూస్తే థియేటర్స్కి వైపు నుంచి థియేటర్స్కి ఆ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేటువంటి టికెట్ డబ్బుల కంటే కూడా ఆ క్యాంటీన్ నుంచి వచ్చే డబ్బులు ఎక్కువగా వాళ్ళకి ప్లస్ అవుతుంటాయి అనేది వాస్తవం. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకు? డబుల్ రేట్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి అది చాలా అదనపు ఆదాయంలాగా కనిపిస్తుంది. దాని మీద పవన్ కళ్యాణ్ మొదటిగా కూడా జలిపించబోతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఒక సినిమా బిజినెస్ అనేది ఒక ట్రాన్స్పరెంట్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉండేలాగా చూస్తానని చెప్తున్నారు. ఎవరి ఒత్తిడికి తొలగాల్సిన అవసరం లేకుండా ఎవరైనా సరే సినిమా బిజినెస్ని ట్రాన్స్పరెంట్గా చేసుకునేలాగా ఆయన ఒక కమిటీని లేదా ఒక కమిటీ కైండ్ ఆఫ్ ఒక సెక్షన్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలా చేస్తే కనుక ఇప్పుడు ఏదైతే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అప్పుడు కూడా సింగిల్ స్క్రీన్స్కి పెద్ద సమస్య అవుతుంది.
ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే థియేటర్స్ బంద్ వ్యవహారం అనేది ముందుకు తీసుకొచ్చారో ఆ తెర మీద తీసుకొచ్చి ఇన్ని రోజుల పాటు అటు ప్రేక్షకులని ఇటు ఇండస్ట్రీని ఎగ్జిబిటర్స్ని డిస్ట్రిబ్యూటర్స్ కొంత గందరగోళానికి గురి చేసి ఇబ్బంది పెట్టారో వాళ్ళ దీని వెనక ఉన్నది ఎవరు అంటే పర్టికులర్గా వీళ్ళు అని చెప్పడం కాదు, ఈ బంద్ అనే మాట వ్యవహారం వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వారికి సంబంధించినటువంటి ఎజెండా ఏంటి, పర్సనల్ ఎజెండా ఏంటి, వాళ్ళు ఎందుకు దీన్ని తెర మీద తీసుకొచ్చారని దాన్ని తెలియజేసుకోవడం కోసం ఒక ఎంక్వైరీ కమిటీ వేయబోతున్నాను అని చెప్పారు. ఆ ఎంక్వైరీ కమిటీ నిజంగా బయటకు వస్తే కనుక ఇప్పటి వరకు రూమర్డ్గాను ఊహాగానాలుగాను ఉన్నటువంటి కొంతమంది పేర్లకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఫర్దర్గా వాళ్ళ బిజినెస్కి, సినిమా బిజినెస్కి కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా పైగా వీళ్ళందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లో షేరింగ్స్ ఉన్నాయి, అందులో మల్టీప్లెక్స్ బిజినెస్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా థియేటర్స్లో పెద్ద సినిమాల టైంలో టికెట్ ధరల పెంపు వ్యవహారాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఏదైనా ఇతరత్ర ఫెసిలిటీస్ సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ వ్యవహారాలు కావచ్చు, చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళ సినిమా బిజినెస్ మీద పెద్ద ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి, టికెట్ ధరలకు సంబంధించినటువంటి ఒక రెగ్యులేషన్. ఇంతకుముందు చాలా వరకు మనం చూసాం, చాలా ఏళ్ళుగా బాహుబలి దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం, ప్రభుత్వాల దగ్గరికి సినిమాలు వెళ్ళడం, ఎవరైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారో వాళ్ళు లేదా ఒకళ్ళిద్దరిని సినిమా పెద్దలు తీసుకొని అక్కడికి వెళ్ళి ఇగో ఇది భారీ బడ్జెట్తో సినిమా తీసాం, దీని ఈ టికెట్ ధరలతో మాకు వర్కౌట్ అవ్వదు, అంచేత కొంచెం టికెట్ ధరలు పెంచనని వ్యక్తిగత పరిచయాలను కూడా ఉపయోగించుకొని ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళకి నచ్చినట్టుగా టికెట్ ధరలు పెంచుకోవడం చూసాం. సో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి కొరడా జలిపించింది అక్కడ. ఇకపై వ్యక్తిగతంగా వచ్చి కలవడానికి లేదు, ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ నుంచే ఇలాంటి వ్యవహారాలు నాట్ ఓన్లీ టికెట్ రేట్సే కాకుండా ఇంక ఏదైనా సరే అలాంటి వ్యవహారాలు ఉంటే ఆ కమిటీ ద్వారానే ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి. కమిటీ నుంచే అది ఛాంబర్ అవుతుందా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవుతుందా, వాట్ ఎవర్ ఇట్, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక కమిటీ ఫామ్ చేసుకుంటారా, దీనికోసం ఒక కమిటీ ఉంటుందో ఏదైనా కావచ్చు, ఆ కమిటీ ద్వారానే ఇకపై సినిమా పరిశ్రమలు కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి రాయితీలు కావచ్చు, ఏది కావాలన్నా సరే ఈ కమిటీ ద్వారానే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి లాబింగ్లకి ఆస్కారం లేదు. అది తన సినిమాతో సహా రేపు రాబోతున్నటువంటి హరిహర వీరమల్లుతో సహా టికెట్ ధరలు పెంచుకోవాలంటే కమిటీయే రావాలి అని చెప్పేసి చెప్పడం అనేది ఒకటి మాట. సో ఇకపైన నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా టార్గెట్ చేసిన వాళ్ళలో ఆయన ద్వారా దగ్గరికి వెళ్ళి లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారనేది చాలామంది ఓపెన్గా చెప్తున్నటువంటి మాట. వాళ్ళందరికీ చెక్ పెట్టుతూ తను మాత్రమే లబ్ధి పొందడం కాకుండా హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి దానికి కూడా ఇది అప్లై అవుతుందని చెప్పడం అనేది ఆయన హానెస్టీకి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది ఒక సినిమా థియేటర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు సింగిల్ స్క్రీన్స్ అన్నింటిని బాగు చేయాలంటే సింగిల్ స్క్రీన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి నీట్నెస్ కానీ, ముఖ్యంగా వాష్రూమ్స్ కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, అంత పెద్ద నీట్గా కనిపించవు మనకు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, చాలా రూరల్ పోతే కనుక రూరల్ ఏరియాస్లో కొంచెం మండల కేంద్రాల్లో అలా చూసుకుంటే కనుక చాలా థియేటర్లు అధ్వానమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. అవన్నీ బాగా చేసి అవన్నీ క్లియర్గా ఉంటేనే, యాజ్ పర్ రూల్స్ ఉంటేనే ఇక్కడ ప్రదర్శనకి ఎగ్జిబిషన్కి అనుమతిస్తామని చెప్పేసి గవర్నమెంట్ కానీ ఒక జీవో జారీ చేసి ఆ మేరకు సంబంధిత అధికారులు అక్కడ పంపిస్తే కనుక చాలా థియేటర్స్కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఇప్పటికిప్పుడు దాన్ని రికవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళ చేతిలో పని. అదే జరిగితే కనుక ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే కనుక అనేక థియేటర్ల మనుగడ పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది అనేది వాస్తవం. సో దీనికి సంబంధించి ఏదైనా ఫర్దర్గా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే అవకాశం ఉందా, కొంత టైం ఇచ్చే అవకాశం ఉందా అనేది ముందు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు ఇది ప్రధానంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి 5 థింగ్స్. ఈ 5 థింగ్స్ని బట్టి చూస్తే సినిమా బంద్ చేయడం ద్వారా ఎంత ఇబ్బంది పడతారో రన్ చేయడం ద్వారా కూడా అంతే కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ లాంగ్ టర్మ్లో ఒక మంచి అట్మాస్ఫియర్లో సినిమా చూస్తున్నాం అనేటువంటి అనుభూతి ప్రేక్షకుడికి ఇస్తారు. అంటే ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించేటువంటి అంశాలు ఇవి. తాత్కాలికంగా థియేటర్స్, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, కొంత ప్రొడ్యూసర్స్ కానీ ఇబ్బంది పడ్డప్పటికీ పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే నిజానికి ఇప్పుడు థియేటర్కి ప్రేక్షకులు రావాలంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేవాడు ఎవడూ లేడు. ఇదే ప్రభుత్వం తీసుకొని ఆ ప్రశ్నల్ని సమాధానం ప్రభుత్వం ద్వారా జరిగితే కనుక ప్రేక్షకులు హ్యాపీగా థియేటర్కి వస్తారు. అది లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది. ఏదైతే మన కొన్నేళ్ల క్రితం చాలా రోజులు సినిమా థియేటర్స్లో ఆడాయి, ఇప్పుడు విద్యుత్ వారం 10 రోజులు అనుకుంటున్నాం మనం. కాకపోతే కనీసం ఒక 4 రోజుల పాటు సినిమా థియేటర్స్ కొంచెం కలకలాడే అవకాశం కూడా కనిపించే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ 5 నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు అని అనుకోవచ్చు. దీనికి సంబంధించి పర్టికులర్గా మనకి ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ రియాక్ట్ అయింది దిల్ రాజు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామని చెప్తూనే ఆయన కూడా ఒక 2 ప్రతిపాదనలు పెట్టాడు. ఏంటి, ఓటీటీ సమస్యలు, ఓటీటీకి ఇన్ని రోజుల తర్వాత వెళ్ళాలి, దాని గురించి కూడా చూడాలని చెప్పేసి. అది నిజానికి నిర్మాతల సమస్య, ప్రభుత్వ సమస్య కాదు. ప్రభుత్వం అలాంటి నిర్ణయిస్తుందా, ఇప్పటివరకు నిర్ణయించిన దాఖలాలు ఉన్నాయంటే పెద్దగా లేవు. ప్రొడ్యూసర్సు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మధ్య జరిగేటువంటి బిజినెస్ డీలింగ్స్ అవి. సో దాంట్లోకి కూడా ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం దిల్ రాజు గారు ఉండొచ్చు కాక. సో అలా అయితే కనుక దాంట్లో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ పాయింట్ దిల్ రాజు గారు యాడ్ చేసింది ఏంటి, పైరసీ మీద ఫైట్ చేయాలి ఇండస్ట్రీ మొత్తం కలిసి అన్నారు. సో పైరసీ అనేది ఒక దగ్గర నిక్షిప్తమైనదో లేదా ఒకే చోట జరిగే వ్యవహారమో కాదు. నిజానికి
ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే థియేటర్లో సినిమా రన్ అవుతున్నప్పుడే మొబైల్స్ ఆన్ చేసి చూస్తూ ఉన్నారు. చాలామంది మొబైల్స్ ఆన్ చేసి రికార్డ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆపే వాళ్ళే లేరు. ఎక్కడో కూర్చొని పరిస్థితి చేసేవాళ్ళని ఎలా ఆపుతారనేది పెద్ద పాయింట్. దానికి సంబంధించి కూడా ప్రభుత్వ నెట్వర్క్ నుంచి ఇంకేదైనా హెల్ప్ పొందితే కనుక మంచిదే అవుతుంది. అది కూడా పరిశ్రమకి యూస్ఫుల్ అవుతుంది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తాత్కాలికంగా థియేటర్స్ని, ఎగ్జిబిటర్స్ని వీళ్ళని కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా లాంగ్ రన్లో పర్మనెంట్గా థియేటర్స్కి ఆడియన్స్ని ఒక ట్రాన్స్పరెంట్ అట్మాస్ఫియర్లో వాళ్ళకు ఒక మంచి హ్యాపీ అట్మాస్ఫియర్లో సినిమా చూసేటువంటి అవకాశాన్ని కల్పించేదిగా ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడొచ్చేమో కానీ ఫర్దర్గా ఇది ఒక టాలీవుడ్కి ఒక మంచి శుభసూచకమనే చెప్పాలి.